అందరికీ. అందరూ బాగుండాలి, అందరం కూడా మేము ఉండాలి. ఈరోజు మన వీడియో అయితే చూసండి, దేవక పుచ్చిగడ్డలో ఉన్న వీడియోస్ డ్రాగన్ ఫ్రూట్ గురించి. నేనైతే డ్రాగన్ ఫ్రూట్కి ఎలాంటి కేర్ తీసుకుంటున్నాను, కేర్ తీసుకోవడం వల్ల ఎన్ని కాయలు వచ్చినాయి, ఎలా కాసినాయి అనేది ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, పక్క జరిపేయకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ కూడా. చూసారా, ఈ డ్రాగన్ మొక్క వేసుకొని అయితే ఇప్పుడు నాకు 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాల్లో ఈ మొక్క అయితే ఇది ఇప్పుడే ఫస్ట్ కాయడం. దీని నుంచి అంటి తీసి నేను వేరే దగ్గర వేసుకున్నాను, అదైతే నాకు 2 సంవత్సరాల నుంచి కాస్తుంది. అయితే చూసండి, మనకి ఇప్పుడు కూడా డ్రాగన్ ఫ్రూట్ ఇలాగా పొడవుగా అయితే పెరగనివ్వకూడదు. చూసారా ఎంత వేగంగా పెరుగుతుంది. ఇది ఇలా పెరగనివ్వకూడదు అనమాట. ఇక్కడికి ట్రిమ్ చేసేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా, చుట్టూ కూడా అలా ట్రిమ్ చేసేస్తుంటేనే మనకి. చూడండి, నేను డ్రాగన్ ఫ్రూట్లో గమనించింది చూడండి, ఇక నరికిన కాడ ఫ్రూట్స్ వస్తున్నాయి అనమాట. ఇది దీనికి ఫస్ట్ కాయ. ఇది ఈ చెట్టుకి అయితే ఇంత ఉందో చూడండి, అంత పెద్దది ఉందో, కానీ ఇది ఫస్ట్ కాయ అనమాట. ఇంకొక చెట్టుకి అయితే అది నాకు 2 సంవత్సరాల నుంచి అయితే ఫ్రూట్స్ వస్తున్నాయి, అది కూడా చూపిస్తాను చూసేయండి. చూసారా, నేను ఆ చెట్టు దగ్గర నుంచి అంటి తెచ్చి ఇక్కడ వేసుకున్నాను. ఇదైతే నాకు 2 సంవత్సరాల నుంచి కాయలు కాస్తుంది. ఆ ఫస్ట్ స్టార్టింగ్ వేసింది మాత్రం ఈ సంవత్సరమే స్టార్ట్ కాసింది అనమాట. చూడండి, దీనికైతే 5 కాయలు వచ్చినాయి. చూడండి ఇవ్వండి, ఎక్కడ పడితే అక్కడ పట్టుకున్నామంటే ముళ్ళు ఉచ్చిపోతాయి. చూసారా, ఇక 1 2 3 4 5 కాసినాయి, కానీ 2 అయితే వాడిపోతున్నాయి. చూడండి, రెడ్గా పింక్ ఏదైతే ఎల్లోగా వస్తుంది కదా, అది పడిపోద్ది, కాయ ఇంకైతే ఉండదు. కాకపోతే మన చెట్టుకి వచ్చినన్ని ఉంటాయని లేదు, కూడా ఉండకూడదు కూడా. అన్ని ఎక్కువ కాయలు ఒకసారి వచ్చాయంటే కాయల సైజు తగ్గిపోతాయి. ఒక్కొక్కటిగా దిగితే సైజులు బాగుంటాయి కూడా. అలా కిచెన్ వేస్ట్ ఇచ్చుకుంటామంటే మన ఇంట్లో కిచెన్ వేస్ట్ అంతా బయట వేస్ట్గా పడేయకుండా చక్కగా మొక్కలకి ఇచ్చుకున్నామంటే మంచి దిగుబడిలో మంచి కాయలు కాస్తాయి. చూడండి, నేను కొంచెం మొక్కలకి ఇట్లా బోల్డ్ తయారు చేసి వేస్తుంటాను. వేపాకు, అలాగే జీవామృతం, అలాగే పుల్లట మజ్జిగ, అరటిపండు, బెల్లం జ్యూస్, ఇలాంటివన్నీ. అలాంటి ఎకరాలు వేసిన వాళ్ళు ఎంత కెమికల్ వాడితే పంట తీస్తారో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఎవరింటికి వరకు వాళ్ళు ఖర్చులకి చక్కగా కాయగూరలైనా ఫ్రూట్స్ అయినా మినిమం ఫ్రూట్స్ పండించకపోను, ఎందుకంటే ఇది ఎక్కువ ప్లేస్ కావాలి. కాయగూరలు అయితే ఈజీగా పండించుకోవచ్చు, ట్రబ్బుల్లో వేసుకుని ప్లేసులు లేకపోయినా. అలా ట్రై చేయండి, అది మన ఆరోగ్యానికి చాలా మంచిది కూడా చక్కగాను. ఇప్పుడు మన కిచెన్ వేస్ట్ తోటే చక్కగా పండించుకోవచ్చు. అరటిపళ్ళ తొక్కలు, మామిడిపళ్ళ తొక్కలు, బంగాళదుంప తొక్కలు, బీట్రూట్ తొక్కలు, అలాగే క్యారెట్ తొక్కలు ఉంటాయి కదా, అన్నీ కూడా వేసుకున్నామంటే చక్కగా పెరుగుతాయి. కంపోస్ట్ తయారయ్యి చక్కగా మొక్కలు పెరుగుతాయి. మంచి ఆరోగ్యమైన ఫుడ్ తినొచ్చు మనం అందరం కూడా. ట్రై చేయండి. అలాగే రుచికరంగా కూడా ఉంటాయి. మన మార్కెట్లో వాటికి మనం పండించుకుని తిని కూడా చాలా బాగుంటాయి అన్నమాట, టేస్ట్ కూడా తినడానికి. చూసారు, ఈ చెట్టుకి అన్నీ కూడా కట్ చేసిన దగ్గరే మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా కట్ చేసిన దగ్గర వచ్చినాయి. ఇంకో చెట్టుకి కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను చూసేయండి. అవి అయితే పెద్ద సైజు. నేను ఆల్రెడీ దీనిది అయితే ఒక కాయ కోసుకున్నాను, పండు చాలా స్వీట్గా కూడా ఉంది. ఈ వెరైటీ అయితే లోపల వైట్ అనమాట. ఇంకోటి వేసుకున్నాను రెడ్, అది ఇంకా అయితే ఒక్కొక్క 2 సంవత్సరాలు పడుతుంది కాయడానికి అయితే. చూసేయండి, ఇక్కడ కనిపిస్తున్నాయా, ఇవే అనమాట. చూడండి, ఆ 2 కాయలు ఉన్న దగ్గర సైజు కొంచెం తగ్గింది, ఒక కాయ ఉన్న దగ్గర కొద్దిగా పెద్దది ఉందన్నమాట. అలాగ ఉంటాయి అనమాట. ఎక్కువ కాయలు ఒక దగ్గర దిగితే దిగుబడి అలా ఉంటుంది. చూసారు కదా, మా వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనా, అందరికీ హాయ్, అందరికీ బాయ్. ఓకే అండి, మర్చిపోయాను. చూసారా, దానిమ్మ కూడా పండించాను నేను. 2-3 కాయలు అయితే తీసుకున్నాను ఈ చెట్టు నుంచి. ఇది కిచెన్ వేస్ట్ నుంచి నాటిన మొక్క. దీనికి దానిమ్మకాయలు కాసింది అనమాట, పెద్ద సైజు వైట్. ఇవి కూడా లోపల వైట్ పిక్కలు అనమాట, రెడ్ కాదు, పింక్ కాదు. ఓకే, బాయ్.